నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కొండేటి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో పి గన్నవరం టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని విష్పర్తి వేణుగోపాల్కు సీఎం జగన్ కేటాయించారు. దీంతో అప్పటి నుండి తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే చిట్టిబాబు ఈరోజు పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడప జిల్లా ముద్దనూరులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కొండేటి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో గన్నవరం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని వేణుగోపాల్కు ముఖ్యమంత్రి జగన్ కేటాయించడంతో అప్పటి నుండి అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే చిట్టిబాబు పార్టీకి గుడ్ బై చెప్పారు. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. కడప జిల్లా ముద్దనూరులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. మూర్తి, ఏదైతే అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఇది వైసీపీ పార్టీకి ఎన్నికలు సమీపిస్తుంటే ఈ టైంలో వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే చాలా మంది కీలక నేతలు వైసీపీని కూడా వీడారు. రాజీనామా చేసిన ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైఎస్ షర్మిల సమక్షంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో అయితే చేరుతున్నారు. మరలా అదే నియోజకవర్గాల్లో పోటీ కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా రంగంలో దింపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ పరిణామాలు ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను అయితే ప్రస్తుతానికి ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఇంతకు ముందు ముగ్గురు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక కేంద్ర మాజీ మంత్రి వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్లు కూడా కేటాయించింది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలకి 126 అంది అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించింది. అయితే ఈ రోజు తాజాగా పి గన్నవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండేటి చిట్టిబాబు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం అయితే జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు అదే నియోజకవర్గానికి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే చిట్టిబాబు తిరిగి పోటీలో ఉంటారని ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటివరకు ఈ పార్టీలో చేరినటువంటి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు పూర్తిగా కూడా వీళ్ళందరూ ఎస్సీ నియోజకవర్గానికి చెందిన వారే కావడం, పి గన్నవరం నియోజకవర్గం కూడా ఎస్సీ నియోజకవర్గానికి చెందిన ఆ ఏరియా కావడంతో పూర్తిగా కూడా ఏదైతే నందికొట్కూరేవని గతంలో చింతలపూడి, పూతలపట్టు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా ఏదైతే ఎలీజా, ఎంఎస్ బాబు అంటారు, అలాగే కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ కూడా ఈ వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం, వాళ్ళకి అభ్యర్థిత్వాలు కూడా ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో ఒకవైపు శ్రీకాకుళం నుంచి మాజీ ఎంపీ, కేంద్ర మంత్రి కూడా ఇది కిల్లి కృపారాణి వైసీపీ నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ ఏదైతే టెక్కల అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవలే చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా పార్టీలో చేరినట్టు ప్రకటించారు. అయితే తాజాగా ఈ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తూ ప్రస్తుతం నిర్ణయం తీసుకోవడం, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో పార్టీలో చేరడం, ఇదంతా అక్కడ ఉన్నటువంటి తొలుత ఎఫెక్ట్ కూడా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విప్పర్తి వేణుగోపాల్కి ఒక సవాలుగా మారిందనే చెప్పాలి. ఆ వాతావరణం ఏదైతే కేడర్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పి గన్నవరం నియోజకవర్గం కొండేటి చిట్టిబాబుకి సంబంధించి ఆ కేడర్ అంతా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది కొంతమంది టీడీపీలోనే అటు ఉమ్మడి అభ్యర్థికి సంబంధించి గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీలోనే ప్రస్తుతం చేరిన నేపథ్యం మిగిలిన కేడర్ అంతా కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతారు. తర్వాత ఇప్పటికీ కలిసి వైసీపీ అభ్యర్థితో పోటీ చేయవలసి ఉన్నటువంటి ఈ కొండేటి చిట్టిబాబు వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. అయితే ఈ స్థానం నుంచే పి గన్నవరం స్థానం నుంచే పోటీ చేసే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తదుపరి విడుదల చేసేటటువంటి అభ్యర్థుల జాబితాలో పి గన్నవరం నుండి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, అలాగే తాజాగా జాయిన్ అయిన చీరాల నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అభ్యర్థిత్వాలు కూడా ఖరారు చేస్తారని కూడా చిట్టిబాబు అనుచరులు అయితే చెప్పారు. ఏదేమైనా
ముఖ్యంగా గతంలో 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి కొండేటి చిట్టుబాబు ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో పి గన్నవరం నుంచి నేలపూడి స్టాలిన్ బాబు తన సమీప అభ్యర్థి టీడీపీ అభ్యర్థి స్టాలిన్ బాబుపై 23,000 ఓట్ల మెజార్టీ 2019లో అయితే ఈయన గెలుపొందడం అయితే జరిగింది. అయితే 2014 ముందు కూడా చిన్నతనం నుంచి ఏదైతే పి గన్నవరం అభ్యర్థి కొండేటి చిట్టుబాబు పూర్తిగా కాంగ్రెస్ వాతావరణంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులు కూడా గతంలో చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత వైసీపీకి మారిన నేపథ్యం ఇప్పుడు మళ్ళీ తిరిగి సొంత గూటికి పి గన్నవరం నియోజకవర్గం నుంచి మళ్ళీ కొండేటి చిట్టుబాబు కాంగ్రెస్ లో అయితే చేరారు. షర్మిల కూడా సాదర ఆహ్వానం పలికారు. పోటీకి ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున పి గన్నవరం నుంచి రెడీగా ఉన్న అభ్యర్థి ప్రస్తుతం కొండేటి చిట్టుబాబు అయితే ఆ పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. మూర్తి. థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.